ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎవరైతే కబడ్డీ పితామహుడు అని అనుకుంటామో వారి యొక్క చైర్మన్ ఆర్గనైజేషన్లో కాసాని వీరేష్ ముదిరాజ్ గారు హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ కబడ్డీ సంఘం యొక్క ఆధ్వర్యంలో కాసాని 72వ జాతీయ మహిళా కబడ్డీ పోటీని ఈరోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. మరికొద్ది సేపట్లో స్పోర్ట్స్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో కబడ్డీ టోర్నమెంట్ అది కాసాని గారి యొక్క ఆధ్వర్యంలో అంటే ఒకంత అంచెలతో భారతదేశంలోని యావత్ కబడ్డీ లోకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూసుకుంటే అర్థమై ఉంటుంది. ప్రో కబడ్డీకి తీసిపోకుండా ఈరోజు మేము కబడ్డీని నిర్వహించబోతా ఉన్నాం. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైతే మహిళా కబడ్డీ ఏషియన్ గేమ్స్లో చేర్చాలి అనే ఆలోచన వచ్చినప్పుడు యావత్ ఆసియా ఖండంలో ఎవరు మహిళా కబడ్డీ పోటీలను నిర్వహించలేనటువంటి సమయంలో 2005వ సంవత్సరంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఏషియన్ ఉమెన్ కబడ్డీ ఛాంపియన్షిప్ని హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. అప్పుడు 10 నుంచి 12 జట్లు పాల్గొనడం జరిగింది. ఆ 12 జట్లు పాల్గొనడం చేతనే దాని తర్వాత వచ్చేటటువంటి ఏషియన్ గేమ్స్లో మహిళా కబడ్డీ జట్టును ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పటికీ దాదాపు 6 సార్లు భారత మహిళా కబడ్డీ జట్టుకు బంగారు పథకం రావడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మహిళా కబడ్డీని డెవలప్మెంట్ చేయాలని చెప్పి అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్న సమయంలో ప్రో కబడ్డీని పురుషులతో పాటు మహిళలకు కూడా పెట్టాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మహిళా కబడ్డీ పోటీలను అదే రేంజ్లో చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు తెలంగాణ కబడ్డీ సంఘంపై అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి నమ్మకంతో మాకు ఈ యొక్క పోటీని అప్పగించడం జరిగింది. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈరోజు మేము నిర్వహించబోతా ఉన్నాం. రాబోయే కాలంలో మహిళలు ప్రో కబడ్డీలో పాల్గొనేదానికి ఒక ప్లాట్ఫామ్గా ఉంటుందని చెప్పి మేము గర్వపడుతూ ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాసాని ఫౌండేషన్ ముఖ్యంగా అదేవిధంగా తెలంగాణ కబడ్డీ సంఘానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. అందరి యొక్క సౌజన్యంతో వాళ్ళ యొక్క సపోర్ట్తో ఈ యొక్క పోటీలను రాబోయే 4 రోజుల పాటు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి సార్ ఈ గేమ్? టోటల్గా యావత్ భారతదేశం నుంచి 28 జట్లు ఇంక్లూడింగ్ ఇండియన్ రైల్వే జట్టు పాల్గొనబోతూ ఉంది. ముఖ్యంగా ఇందులో మొన్న 2వ మహిళా వరల్డ్ కప్లో బంగారు పథకం సాధించినటువంటి 14 మంది క్రీడాకారులు, అర్జున అవార్డీస్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ అంటే మొత్తం ఈ కబడ్డీ అసోసియేషన్లో దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ గేమ్స్ ఆడబోతున్నారు నెక్స్ట్లో? ఈ సంవత్సరానికి ప్రత్యేకత ఉందండి. 2026 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి జపాన్లో జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్లో భారత కబడ్డీ జట్టుకు ఈ యొక్క సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ నుంచి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికీ అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 3 అర్జున అవార్డీస్ నీతా దాడ్వే, మమతా పూజారి అండ్ తేజస్విని బాయి ముగ్గురిని కూడా సెలక్షన్ కమిటీగా నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్లో పాల్గొంటారు. థ్యాంక్ యూ.